ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం సాబుదానా కిచిడి. ఈ సాబుదానాని ఒక రోజు ముందు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అది 2 సార్లు కడిగి వాటర్ తీసేసి ఒక గ్లాసు సాబుదానాకి 1 గ్లాసు వాటర్ని పోసి మూత పెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇలా నెక్స్ట్ డే రోజు నీళ్ళని వంపేసి ఈ విధంగా జాలి ఉన్న గిన్నెలో వడగట్టుకొని పెట్టుకోవాలి. సాబుదానా కిచిడికి కావాల్సిన పదార్థాలు: 1 క్యారెట్. సాబుదానా ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మొత్తము నాని వాటర్ లేకుండా ఈ విధంగా నాని ఉంటుంది. 2 టీ స్పూన్ల పల్లీలని తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి బరకగా పొడిగొట్టుకొని పెట్టుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని పోసి 1 టీ స్పూను జీలకర్ర ఆవాలు వేసి ఈ విధంగా వేగిన తర్వాత శరీరంలో వేడి చేసినప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల పిల్లలలో పెరుగుదల బలం కూడా పెరుగుతుంది. కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. క్యారెట్ వేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసి ఇలా క్యారెట్ని వేసుకోవాలి. ఒక చిన్న ఆలుగడ్డని ఇలా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. సాబుదానాన్ని తీసుకోవడం వల్ల విరోచనాలు తగ్గుతాయి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినవి ఈ పచ్చిమిరపకాయలను ఇందులో యాడ్ చేయాలి. కరివేపాకు, 1 రెమ్మ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేయాలి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇది నూనెలో బాగా వేగుతుంది. ఇలా వేయించుకొని దీనికి మూత పెట్టడం వల్ల క్యారెట్, ఆలుగడ్డ అనేది మొత్తం మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఈ సాబుదాన్ని ఇలా నానబెట్టిన సాబుదానా సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఈ ఆయిల్లో ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 1 టీ స్పూను సాల్ట్ను ఇలా వేసుకొని కలుపుకోవాలి. పల్లీలను ఈ విధంగా చూర్ణం చేసిన పల్లీలను వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నరాల బలహీనత తగ్గుతుంది. పాదాల మంటలు, తిమ్మిర్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల తగ్గుతాయి. రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. సగ్గుబియ్యం కిచిడి, సాబుదానా కిచిడి అని కూడా అంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.